కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ అరెస్టుతో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. అసలు ఏఈ కుటుంబంతో సాదిక్ ఉన్న సంబంధం ఎప్పుడు వివాదంగా మారింది? ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన సంచలన విషయాలేంటి? సాదిక్ పరారీలో ఉండగా పోలీసులు ఎలా ఛేదించారు? ఈ మొత్తం వ్యవహారాన్ని ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. కాకినాడ జిల్లా చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవటము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారు. 16వ తేదీ సాయంత్రము కుటుంబంతో కలిసి కాకినాడ నుంచి రాజమహేంద్రం వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. ఆ తర్వాత డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పారు. వారే కారు తోలుకుంటూ గోదావరి రోడ్డు కమ్ రైల్వే వంతెన పైకి వచ్చారు. అక్కడ 80వ నంబర్ పిల్లర్ పై నుంచి ఏఈ నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి నలుగురు కూడా గోదావరి నదిలోకి దూకారు. ఈత వచ్చినటువంటి కార్తికేయ రెడ్డి కొంతసేపు ఈత కొట్టుకుంటూ కూడా అక్కడ రక్షించనని చెప్పేసి అరుపులు వేయడం జరిగింది. ఆ కేకలు విన్న మత్స్యకారులు వెంటనే వెళ్లి కార్తికేయ రెడ్డిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఘటన గల కారణాలపైన ఆరా తీశారు. ఆ ఘటనా స్థలంలోనే కారులో 2 మొబైల్ ఫోన్లు, మరణవాంగ్మూలం లేఖలు లభించాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డిని విచారించినప్పుడు, అతని బంధువులు సమాచారం ఇచ్చినప్పుడు అతని తాతయ్య భాస్కర్ రెడ్డికి పలు అంశాలను కూడా చర్చించినట్లు కూడా తెలిసింది. అయితే దానికి ఆధారంగా చేసుకొని ఏఈ నూకరాజు వియంకుడు భాస్కర్ రెడ్డి సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తన కుమారుడు జగదీష్ రెడ్డి మృతిపైన కూడా అనుమానాలు ఉన్నాయి, దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు. 2 వైపుల పోలీసులు అయితే దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పుడైతే ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని చెప్పి తెలిసిందో ఆ రోజు అర్ధరాత్రి నుంచే సాదిక్ ఖాన్ పరారైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. రాజమహేంద్రవరం నుంచి 5 టీంలు, కాకినాడ నుంచి 5 టీంలు, మొత్తం 10 బృందాలు సాదిక్ ఖాన్ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 5 రోజుల పాటు 4 రాష్ట్రాల్లో జల్లెడ పట్టారు. సాదిక్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతంలో ఉన్నట్లు కూడా పోలీసులకి ఒక పక్కా సమాచారం లభించింది. ఆ సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. 2 బృందాలుగా అక్కడ వెళ్లి అక్కడ గాలించి నిఘా వేసి సాదిక్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సాదిక్ని అక్కడే మీరట్లో కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని కాకినాడకి తరలిస్తున్నారు. రాత్రి మీరట్ నుంచి సాదిక్ 2 పోలీసు బృందాలు అక్కడి నుంచి బయలుదేరాయి. ఈ రోజు అర్ధరాత్రికి సామర్లకోట వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సామర్లకోట నుంచి సాదిక్ని కాకినాడకి తీసుకురానున్నారు. కాకినాడలో విచారించి ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వైద్య పరీక్షల అనంతరము సోమవారం మధ్యాహ్నం ఆ సమయంలో ఆ సాదిక్ని కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. మీరట్ నుంచి సాదిక్ కేరళ వెళ్దామని చెప్పి ప్రయత్నం చేశాడు. కేరళ వెళ్ళినట్లయితే సముద్ర మార్గంలో అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు కూడా ఆ ప్రయత్నం చేశారు. ఒక్కరోజు కనుక లేట్ అయినట్లయితే పోలీసులకి ఇంకా సాదిక్ దొరికే అవకాశం లేకుండా పోయేది. అయితే పోలీసులు పక్కా సమాచారం రావడంతో మీరట్లో అదుపు తీసుకోవడం వల్ల అతను దొరికినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటుగానే ఏఈ నూకరాజు కుటుంబాన్ని సాదిక్ ఏ విధంగా బెదిరించాడు, ఎలాంటి వేధింపులు గురి చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో కూడా కొన్ని కీలకమైన అంశాలను, ఆధారాలు కూడా లభించినట్లయితే పోలీసులు తెలుపుతున్నారు. ఎప్పుడైతే పిల్లవాడు ఓ ప్రైవేట్ పాఠశాల చదువుతున్నాడో ఆ సమయంలో సాదిక్ అక్కడ రైఫిల్ షూటింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత తన అకాడమీకి రావాలి, అకాడమీకి వస్తే బాగా నేర్పిస్తారని చెప్పి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్ చేయడంతో సౌజన్య, అతని కుమారుడు కార్తికేయ రెడ్డి ఇద్దరు కూడా సాదిక్ ప్రో అకాడమీకి వెళ్ళారు. అక్కడ షూటింగ్ నేర్పిస్తున్నారు. ఆ సమయంలోనే సాదిక్కి సౌజన్యకి కొంత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని సాదిక్ తరచూ వీళ్ళ ఇంటికి రావటము, ఏఈ నూకరాజు కుటుంబంతో సన్నిహితంగా మెలగడంతో అతను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భావించారు. దాన్ని ఆసరా చేసుకొని చిన్నగా వేధింపులకు గురి చేయడం కూడా ప్రారంభించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఒకనొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కూడా గతంలో ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. ఈ నెల 16వ తేదీన వేధింపులు మరింత ఎక్కువ కావడంతో గత్యంతరం లేక వీరి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసుల విచారణ తెలిసింది. సౌజన్య రాసిన లేఖలు, అదేవిధంగా ఏఈ నూకరాజు రాసిన లేఖలు ఆధారంగా ఈ కేసును మరింత లోతుగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీంట్లో భాగంగానే సౌజన్య రాసిన ఒక లేఖలో తనని మతం మారాలి, తర్వాత ఇస్లాం పుస్తకాలు చదవాలి, రాయాలంటూ కూడా వేధించారని చెప్పేసి ఒక 2 లైన్లు రాయడం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు దర్యాప్తును మరింత వేగం చేశారు. సాదిక్ ఖాన్ ప్రస్తుతము రైల్లో ప్రయాణిస్తున్నారు. అతను ఒక 2 బృందాలు అక్కడ మీరట్ నుంచి కూడా ఇటు కాకినాడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఏఈ నూకరాజు, అతని కుమార్తె సౌజన్య
ఇద్దరు మృతదేహాలకు కూడా పోస్టుమార్టం నిర్వహించారు. వారి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతము ఏఈ నూకరాజు భార్య మీనాకు సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. అక్కడ కూడా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సాదిక్ ఖాన్ వచ్చిన తర్వాత అతని అదుపులో తీసుకుని పూర్తిగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ విచారణలోనే ఏఈ నూకరాజు కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, సాదిక్ ఎలాంటి వేధింపులు చేశాడు, ఎలాంటి బెదిరింపులకు గురి చేశాడు, ఎందుకు వీరు ఆత్మహత్య చేసుకున్నారు, జగదీష్ రెడ్డి మరణము సహజ మరణమా లేదంటే ఇది ఇలా కుట్రపూరితంగానే హత్య చేసి ఉంటారని అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తంగా కూడా సాదిక్ ఖాన్ కనుక అదుపులో తీసుకొని ఇక్కడ కాకినాడ పోలీసులు కనుక విచారించినట్లయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. దాని ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితితో ఉంది. ప్రస్తుతము మీరట్ నుంచి ఆ సాదిక్ని 2 పోలీసుల బృందాలు ఇక్కడ కాకినాడ తీసుకువస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రికి కాకినాడ వస్తారు. రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇది ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.